ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యాన్ని మనం జ్ఞానం చేసుకుందాం. కీర్తనల గ్రంథంలో దావీదు అంటాడు, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచాను, ఇప్పుడు శ్రమ కలిగిన తర్వాత నీ మార్గాలను అనుసరించి నేను నడుస్తున్నానని దావీదు కీర్తనలో రాశారు. నిజమే, శ్రమ కలగకపోతే కొంతమంది జీవితాల్లో వారి యొక్క క్రమశిక్షణ, వారి యొక్క భక్తి జీవితం మెరుగుపరచబడదు. మొదట్లో మనం దేవుని పట్టుకుంటాం, మొదట్లో దేవుని పాదాలు పట్టుకుంటాం, ప్రార్థన చేస్తాం, ఉపవాసం ఉంటాం, సహవాసంలో కొనసాగుతూ ఉంటాం, చాలా అన్నీ బాగుంటాయి. క్రమేపీ మనం ఏమైపోతామంటే, దేవుడు ఆస్వాదించిన తర్వాత ఈ లోక భోగాలకి, సుఖాలకి, ఆశలకి, ఇహలోకం సంబంధమైన కోరికలకి మనం బానిసలైపోయి దేవుని విడిచిపెట్టేస్తాం, సహవాసాన్ని విడిచిపెట్టేస్తాం, దైవజనుని యొక్క ప్రాముఖ్యతను మనం మర్చిపోతాం. ఇలాగా లోక సంబంధంగా ప్రార్థన లేని, సహవాసము లేని, ప్రేమ లేని జీవితాలు, గర్వం, అతిశయం, డబ్బును బట్టి, హోదాను బట్టి, లోకంలో ఉన్న విషయాలను బట్టి వచ్చేస్తుంది. ఎప్పుడైతే దేవుడు మనల్ని ప్రేమించి ఒక శ్రమను మన దగ్గరికి తీసుకొస్తాడో ఏం జరుగుతుందో తెలుసా? మరలా మనం దేవుడి పాదాలు పట్టుకుంటాం, మరలా మనము దేవుని సహవాసంలోకి వస్తాం. దేవుడు మనల్ని సక్రమంగా నడిపించడానికి శ్రమను తీసుకొస్తాడు. కాబట్టి దావీదు చెప్పింది నిజమే, అది ముమ్మాటికి నిజమే. దేవుడు అటు కృప దయచేయను గాక.